సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. మరణం లేని ప్రపంచం రాబోతోందా? మనిషి చిరకాలం అంటే ఎప్పటికీ జీవించే ఉంటాడా? ఇప్పటి వరకు మనిషి జీవితం అశాస్త్రం అని చెప్తా ఉంటాం. అలా కాకుండా మనుషులు చాలా సంవత్సరాలు 250 ఏళ్ళు, 300 ఏళ్ళు, 400 ఏళ్ళు బతికే అవకాశం కనిపిస్తుందా? ఇక్కడ మనం చూస్తే రష్యా వాళ్ళు ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అదే న్యూ హెల్త్ ప్రిజర్వేషన్ టెక్నాలజీ ప్రాజెక్ట్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ మీద దాదాపు $26 బిలియన్ ఖర్చు పెడుతున్నారు. రష్యన్ కరెన్సీలో అయితే 2 ట్రిలియన్ రూబుల్స్ అన్నమాట. చాలా యాంటీ ఏజింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. అంటే వయసు కనపడకుండా, వయసు మళ్ళకుండా మనిషి ఏ విధంగా ఉండాలి అని చెప్పి. మనందరికి తెలుసు ఏజింగ్ అంటే మన సెల్స్ బాడీలో పాడవుతూ ఉంటాయి. అయితే ఏజింగ్ అయ్యే సెల్స్ ఏవి పాడవకుండా వాటిని స్లో చేయటం అన్నమాట. డెడ్ సెల్స్, మృత కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫ్లెష్ అవుట్ చేసేయటం అన్నమాట. సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ని అంటే మన శరీరంలోని కణాల యొక్క జీవన కాలాన్ని పెంచడం అన్నమాట. అంటే వాటి యొక్క లైఫ్ స్పాన్ని, అవి జీవించిన కాలాన్ని పెంచడం అన్నమాట. వీటన్నిటితో పాటు ఈ న్యూ హెల్త్ ప్రిజర్వేషన్ టెక్నాలజీ ప్రాజెక్ట్లో మన ఆర్గాన్స్ అంటే మన బాడీలోని అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని 3D ప్రింటింగ్ చేయటం, దాంతోపాటు జెనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మన శరీరంలోని అవయవాలను పందుల్లోనో వేరే ఇతర జీవుల్లో పెట్టి వాటిని పెంచడం అనమాట. సో దట్ మనకి ఆ అవయవం మళ్ళీ అవసరమైనప్పుడు మన శరీరంలోకి వాటిని ట్రాన్స్ఫార్మ్ చేయటం, ఇలా రకరకాల టెక్నాలజీస్ అనమాట. దీంతో పాటు క్రయోథెరపీ అని చెప్పి మన హ్యూమన్ బాడీని సబ్-జీరో టెంపరేచర్స్ కి ఎక్స్పోజ్ చేయటం అనమాట. అంటే కొద్ది నిమిషాల పాటు మన శరీరాన్ని -170 డిగ్రీస్ అట్లా కొద్ది నిమిషాల పాటు ఎక్స్పోజ్ చేసేస్తే కనుక మన బాడీ టిష్యూస్ అనేవి చాలా బాగా ప్రిజర్వ్ అవుతాయంట. ఇలా చాలా పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు రష్యా వాళ్ళు. ముఖ్యంగా దీని వెనకాల ఎవరున్నారు? దీని వెనకాల రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఉన్నారనమాట. దాంతోపాటు పుతిన్ యొక్క పెద్ద కూతురు కూడా ఈ మొత్తం ప్రాజెక్ట్లో అంటే ఈ యాంటీ ఏజింగ్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిందనమాట. సాధారణంగా రష్యాలో ఒక మేల్ ఎంతకాలం బతుకుతాడంటే 68 సంవత్సరాలు అనమాట. కానీ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఇప్పటికే 73 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈయన క్లోజ్ సర్కిల్ అంటే పుతిన్ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్, ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కూడా 60-70 సంవత్సరాల వయసు ఉన్నాళ్ళు అనమాట. దాంతో పాటు యుక్రెయిన్ యుద్ధంలో చాలా మంది రష్యన్ సోల్జర్స్ని రష్యా కోల్పోయింది. రష్యాలో ఇప్పుడు డెమోగ్రఫిక్ క్రైసిస్ ఉంది, షార్టేజ్ ఆఫ్ లేబర్ ఉంది. అంటే పంచడానికి స్కిల్ లేబర్ కానీ దొరకట్లేదు, మనుషులే లేరు అక్కడ, కొత్తగా పిల్లల్ని ఎవరూ కనట్లేదు అనమాట. ఈ తరుణంలో రష్యాలో ఈ యాంటీ ఏజింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అదే న్యూ హెల్త్ ప్రిజర్వేషన్ టెక్నాలజీ ప్రాజెక్టు గవర్నమెంట్ సపోర్ట్తో, గవర్నమెంట్ ఫండ్తో శరవేగంగా ముందుకు దూసుకుపోతుంది అనమాట. భవిష్యత్తులో మనుషులు 150 ఏళ్ళు, 200 ఏళ్ళు, 300 ఏళ్ళు బతికే అవకాశం కనిపిస్తున్నట్లు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. గత సంవత్సరం మన మాజీ ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు కూడా మనుషులు 200 ఏళ్ళు, 300 ఏళ్ళు బతికే అవకాశం భవిష్యత్తులో రాబోతుందని చెప్పి ఒక జోస్యం చెప్పారు. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.